వాలంటీర్ వ్యవస్థ తీసుకురావటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? మా పార్టీ సైనికులు అని చెప్తున్నారు. మీ పార్టీ సేవ చేయించుకోవడానికి 9,750 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు మీ పార్టీకి సేవకులుగా ఉండాలి అనుకుంటే వాళ్ళని మీ పార్టీ నుంచి ఫండ్స్ నుంచి కట్టుకోండి, లేదు మీకున్న వ్యాపార సంస్థల నుంచి కట్టుకోండి. ఇవాళ 2,60,000 మంది వాలంటీర్లు, ఒక్కొక్కరికి 5,000 రూపాయలు, 130 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1,520 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అవును, 1,560 కోట్లు వాళ్ళు పెట్టారు. అది వాళ్ళ మేనిఫెస్టోలో ఏ పాలన అందిస్తున్నారు మీరు? ఇంటి వద్దకే పరిపాలన. ఒక్క సామాజిక పెన్షన్లు తప్పిస్తే వాలంటీరు ఇంటికి వెళ్ళి ఇచ్చే సర్వీస్ ఏంటి? ఇంకా ఓకే, సామాజిక పెన్షన్ ఒకటే. అంతకుముందు సామాజిక పెన్షన్లు సక్రమంగా అందరికి అందుబాటులోకి రాలేదనే కదా వాళ్ళు కూడా ఎవరికి అందంది? ఏ సామాజిక ఇవాళ పెన్షన్ వ్యవస్థలో ఉన్న లోపాలు ఈరోజు నేను చెప్తా మీకు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఈ నెల మీరు పెన్షన్ తీసుకోవాలా, మీ పెన్షన్ రద్దు కాదు, మీ డబ్బులు రద్దు కావు, వచ్చే నెల తీసుకోవచ్చు, వచ్చే నెల కూడా తీసుకోవాలా, 3వ నెల వరకు మీ పెన్షన్ లైవ్లో ఉంటుంది, మీ డబ్బులు లైవ్లో ఉంటాయి. జన్మభూమి కమిటీలకు సంబంధించిన వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు కదా, ఇది కూడా ఉంది. ఇది ముందు క్లారిటీ ఇవ్వనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఫస్ట్ కి మీరు పెన్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ ఫస్ట్ కి మీ పెన్షన్ ఉంటుంది, కానీ మీ డబ్బులు క్యారీ ఫార్వర్డ్ అవ్వవు, డబ్బులు జప్తు అవుతున్నాయి. తర్వాత గతంలో పోర్టబిలిటీ ఫెసిలిటీ ఉండేది, అంటే పక్కన సమీప పట్టణాల్లో పిల్లల దగ్గర ఉంటుంటే అక్కడ తీసుకోవడానికి వెసులుబాటు ఉండేది. ఇవాళ ఏం జరుగుతుంది? హైదరాబాద్లో ఏ అనారోగ్య కారణాలతో పిల్లల దగ్గరకు వచ్చి ఉంటే ఆ పెన్షన్ టైంకి అంటే అక్కడ వచ్చేది ఇప్పుడు 3,000. పెన్షన్లో ఉన్న మాయ చాలా ఉంది, చెప్తా నేను. ఆయన ఇందాక మీరు ప్రస్తావించారు కదా, 2014లో చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టే నాటికి 200 రూపాయల పెన్షన్. అవును, దాన్ని సింగిల్ స్ట్రోక్లో 400% హైక్ ఇచ్చి ఆయన 1,000 రూపీస్ చేశారు. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ స్టేట్, ఏ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వము ఏ పాలకుడు అంత హైక్ ఇవ్వాల. అప్పటికి అది ఎక్కువ, ఎప్పటికీ అదే ఎక్కువ. ఎలా అవుతుంది? 400%. అప్పుడు కందిపప్పు రేట్ ఎంత, ఇప్పుడు రేట్ ఎంత? ఇవన్నీ కాదు, అలా కాదు. నేను చెప్తున్నానండి. తీసుకుంటారు. నేను చెప్తున్నా, ఎన్టీ రామారావు గారు 30 రూపీస్ తో బిగిన్ చేస్తే అది 89. అది మీరు చెప్పేది 80. అసలు దేశంలోనే ఆద్యుడు ఎన్టీ రామారావు గారు పెన్షన్. కరెక్ట్ అండి, మనకు కాదన్న దాంట్లో 30 రూపీస్ తోటి ఆయన 84లో మొదలు పెడితే దాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 150% హైక్ ఇచ్చి 75 రూపాయలు చేశారు. ఓకే, దాన్ని 166% హైక్ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు చేశారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 200 రూపాయలు చేశారు. 166%. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన హయాంలో అదే కొనసాగింది. ఆ 200 రూపాయలని 400%, అంటే సింగిల్ స్టోక్లో 800 రూపీస్ పెంచిన ఏకైక ప్రభుత్వం. అంటే పర్సంటేజ్ వైజ్గా చెప్తున్నాను నేను మీకు. మొదటి నుంచి 30 రూపీస్ నుంచి ఆ ఎవల్యూషన్ బిగిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటికి 3,000కి చేరేలోపు 400% ఇచ్చిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. తలసరి ఆదాయం పెరుగుతున్నప్పుడు న్యాచురల్ గానే దానికి సంబంధించి పెరుగుతుంది కదండి. మరి 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాపాలకుడు సంక్షేమ పెన్నిదిగా చెప్పుకున్న రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2009లో అధికారంలోకి వచ్చినాక ఎందుకు పెంచాలి ఆయన? ఎందుకని 500 కొనసాగించారు? ఆయన ఆ రోజు 2 వాగ్దానాలు చేశారు 2009 ఎన్నికలప్పుడు. 4 కేజీలు ఇస్తున్న రైస్ని 6 కేజీలు చేస్తాను, 7 గంటలు ఇస్తున్న ఉచిత కరెంట్ 9 గంటలు చేస్తానని చెప్పని ఆయన చనిపోయారు. ఆ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల టెన్యూర్లో దాన్ని అమలుపరిచిందా? లేదు. కాబట్టి హైకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జరిగిందా? కాదుగా. అంతకుముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిందిగా. 2004లో తీసుకున్న 200 రూపాయల నిర్ణయం 2014 దాకా ప్రైస్ హైక్ జరగలేదా? 2014లోనే ప్రైస్ హైక్ జరిగిందా? అంటే ఇవాళ ఏమవుతుందంటే ఒక మనిషిని గొప్పని డైల్యూట్ చేయడానికి చేసే వాదనలు తర్కాలు వేరుంటాయి. ఆయన హయాంలోనే 400% హైకో జరిగింది. ఎవరు అంగీకరించకపోయినా ఆ క్రెడిట్ ఆయనదే. అదే సందర్భంలో 2019కి దాన్ని మళ్ళీ 100% హైక్ ఇచ్చారు. ఆయన 2000 చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను 3,000 చేస్తానని చెప్పారు. ఏం ఆశించారు ప్రజలు? ఈయన చెప్పారా నేను దశల వారీగా పెంచుతా, ఇన్స్టాల్మెంట్లో పెంచుతానని చెప్పలేదు కదా. 3,000 చేస్తాను. ఈయన పదవి బాధ్యతలు చేపట్టగానే 3,000 చేస్తారని ఆశించారు. అంటే 2000 మీద 50% హైక్ ఆయన ప్రామిస్ చేసింది. 1000 రూపీస్ పెంచుతానని హైక్ ఇస్తానని చెప్పారు. 1000 రూపీస్ హైక్ ఇస్తానని చెప్పిన తర్వాత సహజంగా ప్రజలు ఆశిస్తారు, అధికారంలో రాగానే 3,000 ఇస్తారేమో అని ఆశిస్తారు. సరే, ఆశించలా. ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, సంవత్సరానికి ఇంత చొప్పున విడతల వారికి పెంచుతానని చెప్పారు. పెంచారు. అంటే ఏంటి? 12.5% పర్ ఇయర్ ఆయన చెప్పింది. ఎప్పుడు చెప్పారు? అది కూడా 2019. ఆయన ప్రతి సంవత్సరం జూలై 8 మా నాన్నగారు పుట్టినరోజు నాడు హైక్ ఇస్తా అన్నారు. అంటే 2022 జూలై 8కి ఆ 3,000 పూర్తి అవ్వాలి.
ఎందుకని 2023 జనవరి 2024 జనవరి దాకా డ్రాగ్ చేశారు దాన్ని. 2020లో కరోనా వచ్చింది కదా అందుకన్నట్టు. అంటే కరోనా వస్తే ప్రజల నుంచి పన్నులు వసూలు చేయలేదా? ఇచ్చారుగా, డబ్బులు ఇచ్చారుగా వాళ్ళందరికీ. ఏం చెప్పారు? డబ్బులు అందరికీ ఇచ్చారు. కరోనా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వచ్చిందా? ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. 250గా వెసులుబాటు కల్పించాల్సింది కరోనా వచ్చింది కదా. ప్రజలకు ఆదాయ వనరులు కుంచుకుపోయినాయి కదా. 250 ప్రజలకు ఆదాయ వనరులు కుంచుకుపోయినాయి కదా. అవును, ప్రజల కష్టాలు ఎదుర్కొంటున్నారు కదా. ప్రభుత్వ సహకారం అప్పుడు కదా అందాల్సింది. దానికి ప్రత్యామ్నాయంగా మిగతా ఏవైతే ఇస్తున్నావు డీబీటీ ద్వారా అవి అందుతున్నాయి కదా వాళ్ళకని అన్నారు. డీబీటీ ద్వారా వృద్ధులకి ఏమందుతున్నాయి? డీబీటీ ద్వారా అందేది ఎవరికి అందుతున్నాయి? స్కూల్ గోయింగ్ ఏజ్ పేరెంట్స్ కి 13,000 అందుతున్నాయి. అవును, 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి, మహిళలకి వైఎస్ఆర్ చేయూత అని చెప్పని 18,750 ఇస్తున్నారు. ఈ 18,750 కూడా దాని వెనక కూడా కథ మాట్లాడుకుందాం మనం. చెప్పా కదా నేను ప్రతి స్కీమ్ ని చెప్పగలుగుతాను. నేను రూట్ లెవెల్లో పనిచేస్తున్నాండి, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాండి, నేనేదో సోషల్ మీడియా నుంచి వచ్చినాను కాదు. ఈయన ఎన్నికలకు ముందు ప్రత్యక్షంగా నేను వీడియో సాక్ష్యాలు చూపిస్తా. 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి పెన్షన్ ఇస్తానన్నాడు. అంటే ఈయన వాగ్దానం చేసింది 3,000 పెన్షన్. 5 సంవత్సరాల కాల పరిమితిలో 1,80,000 ముట్టాలి వాళ్ళకి. ఈయన ఇచ్చింది 75,000 ఇప్పుడు. ఓకే, అంటే 40 ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోతున్నాడు కాబట్టి వాళ్ళకి 18,750 చొప్పున 4 సంవత్సరాలు 75,000 ఇచ్చాడు. కానీ ఆయన చేసిన వాగ్దానం 1,80,000 ఇస్తానని చెప్పని. అంటే 12 3 36,000 ఇంటూ 5 18,750 4 సంవత్సరాలు ఇచ్చారు. 4 సంవత్సరాలు బీసీ ఎస్సీలకు ఇచ్చిన తర్వాత ఇది మిగిలిన వర్గాల్లో వ్యతిరేకత, ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ దళిత బంధు ఇస్తే బలహీన వర్గాల్లో కేసీఆర్ గారికి వ్యతిరేకత పెరిగిందో అటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అని చెప్పని కాపు నేస్తామని చెప్పని వైఎస్ఆర్ ఆసరా అని చెప్పని మిగిలిన వర్గాలకు 15,000 చొప్పున 4 సంవత్సరాలు 60,000 ఇస్తానని చెప్పని మళ్ళీ ఇప్పుడు మిగిలిన వాళ్ళకి కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అదే సందర్భంలో విద్యా దీవెన ఉంది. ఒకటి రాజేష్ గారు, ప్రతి ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతి పథకంలో కూడా డొల్లతనం ఉందని అంటారు. ఏదో ఒకటి విద్యా దీవెన ఉంది. విద్యా దీవెన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో డైరెక్ట్గా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళిపోయేది, సింగిల్ స్ట్రోక్లో వెళ్ళింది. ఇవాళ దాన్ని అంటే విద్యా దీవెన ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎస్సీ ఎస్టీలకు 100% ఫీజు రియంబర్స్మెంట్ ఆయన బిగిన్ చేశారు. ఆయన ప్రభుత్వ హయాంలోనే బీసీలకు 50% ఫీజు రియంబర్స్మెంట్ బిగిన్ చేశారు. దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి దాన్ని బీసీలకు 100% ఇస్తూ మిగిలిన అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే ఒక ముఖ్యమంత్రి బిగిన్ చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని ఇంకొంచెం ఎలాబరేటివ్గా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు. మరి దానికి ఒప్పుకుంటారు అక్కడ. అదే చేసి ఇక్కడ మరి రహదారుల విషయంలో కానీ లేకపోతే స్కూల్స్ విషయంలో కానీ చేస్తుంటే అది కాదనంటారు. నేను కాదనంటలా. నేను చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో విద్యా వ్యవస్థ మొదలు కాలేదు, ఆయనతోటి అంతము కాదు. వాళ్ళు కూడా చెప్పట్లేదు కదా. ఆయన గమనించుకోండి, మనతోటే బిగిన్ అయింది, ఇది మన చరిత్ర అని చెప్తారు ఆయన. అక్కడ నేను డిఫర్ అవుతుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, కాంగ్రెస్ ఏం చేయలేదు అంటారు. కాంగ్రెస్ ఏం చేయకపోతే 60 ఏళ్ల పాటు దేశం ఎట్ట ముందుకు. నేను అదే చెప్తుంది. ఇవాళ ఐఐటీలు, ఐఐఎంలు, ప్రాజెక్టులు, పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఇవాళ దేశానికి అంటే కీలకంగా ప్రస్తావించుకున్న ప్రతి సంస్థ కాంగ్రెస్ హయాంలో ఇంప్లిమెంట్ అయినాయే. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివన్నీ వాళ్ళ హయాంలో ఇంప్లిమెంట్ అయినాయే. కాకపోతే ఏమవుతుందంటే 1991 తర్వాత రిఫార్మ్స్ వచ్చిన తర్వాత, ఫైనాన్షియల్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత, సంపద సృష్టి, ఉపాధి అవకాశాలు పెరిగిన తర్వాత ప్రాస్పెక్ట్స్ పెరిగినాయి, ప్రభుత్వాలకి ఇన్కమ్ సోర్సెస్ పెరిగినాయి. అటువంటి సందర్భంలో సివిక్ కమ్యూనిటీస్ అదనంగా ప్రొవైడ్ చేయగలుగుతారు. స్వర్ణ చతుర్భుజి లాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చారు. అంతేగాని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎట్లయితే 2014 నుంచే భారతదేశం ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 తర్వాతే సంక్షేమం అందుతున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితోనే అనుకున్న మీరు నరేంద్ర మోడీ గారిని కూడా వదలట్లా మీరు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అతి ప్రచారం ఎవరు చేసినా ఆక్షేపణీయమే అది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలు కూడా నేను 100 చెప్తాను. నేను ఇప్పుడు ఆయన పాలకుడు కాదు, ఆయన అధికారంలోకి వస్తే అందులో ఉన్న లోపాలు కూడా నేను ప్రస్తావించి చెప్పగలుగుతాను.